కాకినాడ జిల్లాలో మెడికల్ షాపుల్లో ఎన్ఫోర్స్మెంట్ అధికారులు తనిఖీలు చేపట్టారు. ఎన్ఫోర్స్మెంట్ ఎస్పీ స్నేహిత ఆధ్వర్యంలో ఆపరేషన్ గరుడ పేరుతో తనిఖీలు నిర్వహించారు. నిషేధిత డ్రగ్స్ అమ్మిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని అంటున్న విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ నాగ వెంకటరాజుతో మా కాకినాడ ప్రతినిధి రాజేష్ ఫేస్ టు ఫేస్. ఆపరేషన్ గరుడ పేరుతో ఏవైతే రాష్ట్ర డీజీపీ హరీష్ కుమార్ గుప్తా ఆదేశాల మేరకు ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి జిల్లాలోనే తనిఖీ చేసే పరిస్థితి కనబడుతుంది. ఒక పక్క విజిలెన్స్, అలాగే ఈగల్ టీమ్, డ్రగ్, పోలీస్ వీరంతా కూడా సంయుక్తంగా ఇప్పటికే తనిఖీ చేసే పరిస్థితి కనబడుతుంది. మనం చూడొచ్చు ఏవైతే వీరు మెడికల్ షాపులు కూడా తనిఖీ చేసే పరిస్థితి కనబడుతుంది. ప్రస్తుతం మన వద్ద ఎవరైతే విజిలెన్స్ నాగరాజు గారు వారిని అడిగి మరింత సమాచారం అడిగే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, ఇప్పటికే మీరు ఉదయం నుంచి కూడా ఆపరేషన్ గరుడ పేరుతో 4 టీములుగా బృందాలుగా ఏర్పడి ఇప్పటికే 100 టీంలు కూడా రాష్ట్ర వ్యాప్తంగా కూడా పలు తనిఖీలు చేస్తున్నారు. అందులో భాగంగా ఇప్పుడు అమలాపురం కూడా తనిఖీలు అని ఇప్పుడు కాకినాడలో కూడా తనిఖీ చేస్తున్నారు. ఏమైనా గుర్తించారా మీరు? ఈరోజు రాష్ట్ర డీజీపీ గారు అయినటువంటి శ్రీ హరీష్ కుమార్ గుప్తా గారి ఆదేశాలపై మన రాజమండ్రి యూనిట్ ఎస్పీ గారైన శ్రీమతి స్నేహిత మేడం గారు ఆధ్వర్యంలో మన యొక్క రాజమండ్రి యూనిట్కి సంబంధించి అమలాపురం, కాకినాడ, రాజమండ్రిలో ఈరోజు ర్యాండమ్గా మెడికల్ షాపుల్ని ఇన్స్పెక్షన్ చేయడం జరుగుతుంది. దానిలో భాగంగా ఈరోజు కాకినాడలో 4 టీములుగా ఏర్పడి 4 షాపుల్ని ఇన్స్పెక్షన్ చేస్తున్నాం. ప్రస్తుతానికి ఎవరు కూడా అంటే ఏ విధమైన ప్రిస్క్రిప్షన్ లేకుండా మందులు అమ్మడం కానీ, అదేవిధంగా నిషేధిత డ్రగ్స్ అమ్మడం కానీ ఇది జరగకూడదన్న ఉద్దేశంతో ఈరోజు ఈ కార్యక్రమం జరగడం చేస్తున్నాం. అయితే ప్రస్తుతం మేము చేసే ఒక తనిఖీల్లో భాగంగా ప్రస్తుతం ఏదైతే ఈ 4 మెడికల్ షాపులు ఉన్నాయో వాటిల్లో ఎవరైనా బిల్స్ లేకుండా మెడికల్స్ అమ్మడం కానీ, ప్రిస్క్రిప్షన్ లేకుండా మెడికల్ అమ్మడం కానీ అలాంటివి జరుగుతున్నాయా అన్నది ప్రస్తుతం తనిఖీలు జరగడం జరుగుతుంది. ఈ తనిఖీల్లో భాగంగా ఏదైనా గుర్తిస్తే తదుపరి మీకు తెలియజేయడం జరుగుతుంది. అదేవిధంగా వీళ్ళ మీద చట్ట ప్రకారం చర్యలు తీసుకోవడం జరుగుతుందని. ఆపరేషన్ గరుడ పేరుతో ఏవైతే మీరు తనిఖీలు చేస్తున్నారో ఈ తనిఖీలను శుభపరిణామమే. అయితే ఏవైతే డ్రగ్ ఇన్స్పెక్టర్ ఉన్నారో డ్రగ్ ఇన్స్పెక్టర్కి లోకల్గా ఉన్న డ్రగ్ ఇన్స్పెక్టర్స్ వీరికి అంటే నాలెడ్జ్ ఉంటాయి కాబట్టి ఏమైనా ర్యాండమ్గా అక్కడ వాళ్ళు ఇక్కడ వాళ్ళు అక్కడికి ఏమైనా మార్పులు జరుగుతున్నాయా? తప్పకుండా అండి. ఇప్పుడు మీరు అన్న భాగంగా మేము ఈరోజు వచ్చినట్టు ఏంటంటే డ్రగ్ ఇన్స్పెక్టర్ గారు ఈయన కాకినాడ కాదు, ఆయన రాజమండ్రి నుంచి ఇక్కడికి తీసుకురావడం జరిగింది. ఏ విధంగా ఈ యొక్క తనిఖీల్లో భాగంగా ఏ విధమైన పొరపాట్లు జరగకూడదన్న ఉద్దేశంతో మన డీజీపీ గారి ఉత్తర్వు ప్రకారం అన్ని ప్రికాషన్ తీసుకుని ఈ యొక్క తనిఖీలు చేపట్టడం జరుగుతుంది. సార్ ప్రధానంగా ఈ రోజు అంటే ఆపరేషన్ గరుడ పేరుతో చేస్తున్న తనిఖీలు ఏవైతే ఉన్నాయో ఈ తనిఖీల ప్రధాన అంశాలు ఏంటంటే మీరు తనిఖీల్లో ఇవి ఉండకూడదని అంశాలు ఏమున్నాయి? అంటే ఏదైనా ప్రిస్క్రిప్షన్ లేకుండా డ్రగ్స్ అమ్మడం కానీ, వీళ్ళ యొక్క సేల్స్, అదేవిధంగా పర్చేజ్ ఆర్డర్లో ఏదైనా తేడా ఉందా, గ్రౌండ్ స్టాక్కి ఈ యొక్క రిజిస్టర్లో తేడా ఉందా, అదేవిధంగా నిషేధిత డ్రగ్స్ ఏమైనా ఉన్నాయా అన్నది ముఖ్య అంశం అండి. ఇందులో అంటే మనం చూస్తూ ఉంటాం ఇప్పుడు ఇప్పటికే కాలేజీల్లో ఎవరైనా అంటే ఈ ప్రెగ్నెన్సీ సంబంధించిన ట్యాబ్లెట్స్ కానీ లేకపోతే ఈ మత్తు ట్యాబ్లెట్స్ కానీ ఇవన్నీ కొన్ని షాప్స్ చేస్తానని ఇప్పటికే కొన్ని ఆరోపణలు వస్తున్నాయి. అటువంటి ఏమైనా మీ దృష్టికి వచ్చినాయా? ప్రస్తుతానికి తనిఖీలు జరుగుతుంది సార్. ఏదైనా దృష్టికి వస్తే తెలియజేస్తాం. చూసాం ఏవైతే కాకినాడలో అంటే ఏవైతే ఈ ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా వ్యాప్తంగా ఉన్న ఓ పక్క రాజమండ్రి, కోనసీమ, కాకినాడ అంటే 3 జిల్లాల్లో కూడా ఏవైతే సంయుక్తంగా అయితే తనిఖీలు చేస్తున్నామో ఈ తనిఖీల్లో భాగంగా ఓ పక్క విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్, ఈగల్ టీమ్, డ్రగ్, పోలీస్ ఇవంతా కూడా సంయుక్తంగా తనిఖీలు చేస్తున్నామంటే దీనికి ఈ తనిఖీలు అంటే ఆపరేషన్ గరుడ ఈ తనిఖీలకి ముఖ్య ఉద్దేశం అంటే ఏవైతే మెడికల్ షాప్స్ ఉన్నాయో మెడికల్ షాప్స్కి ప్రిస్క్రిప్షన్ లేకుండా వారు మందులు ఇవ్వకూడదు, అలాగే వారు సొంతంగా మందులు ఇవ్వకూడదు, ఇవన్నీ కూడా డాక్టర్ ఇచ్చిన ప్రిస్క్రిప్షన్తోనే అమ్మాలి. అలాగే ఏవైతే బిల్స్ ఉన్నాయో వాళ్ళు రిజిస్టర్ మెయింటైన్ చేసిన కానీ లేదా బిల్స్ అయినా అవకతవకలు ఉన్నాయో దాని మీద అయితే అలా అవకతవకలు ఉంటే వారిపై కూడా కేసులు నమోదు చేస్తాం. ఇప్పటిదాకా అటువంటి ఏవి లేవు. అటువంటి ఏమైనా ఉంటే వారిపై కూడా కేసులు నమోదు చేస్తామని చెప్పి ఎవరైతే విజిలెన్స్ నాగరాజ్ చెప్పి పరిస్థితి కనబడుతుంది. ఇది కొంత తాజా పరిస్థితి. కెమెరా సురేష్తో రాజేష్, ఐ న్యూస్, కాకినాడ.